ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని ఆరోపిస్తున్న బీజేపీ ఇక పోరుబాట పట్టనుంది. డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. అబద్ధపు 6 గ్యారంటీల పేరుతో నిరసన తెలపనుంది. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాల్ని మరింత ఉధృతం చేసేందుకు కమలదళం సమాయత్తమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావస్తున్నా ఇచ్చిన హామీల్ని అమలు చేయకపోవడాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు వ్యూహాలు రచించింది. డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు అబద్ధపు 6 గ్యారంటీలు అనే నినాదంతో ప్రజాక్షేత్రంలోకి వెళుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టారని నిర్ణయించింది. మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీలు, అసెంబ్లీ కేంద్రాల్లో సభలు నిర్వహిస్తారు. అసెంబ్లీ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వంపై ఛార్జిషీట్ వేసేందుకు కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ప్రధానంగా రైతు, మహిళ, యువతకు సంబంధించిన హామీలే ఉండడంతో వారి భాగస్వామ్యంతోనే సమావేశాలు నిర్వహించారని రాష్ట్ర నాయకత్వం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీల్ని ఆదేశించింది. 6 గ్యారంటీలపై ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని ముద్దాయిగా నిలిపితే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి లబ్ధి చేకూరుతుందని కాషాయ పార్టీ విశ్వసిస్తోంది. ఈ అవకాశాన్ని సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కావాలనుకునే నేతలంతా సద్వినియోగం చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని దిశానిర్దేశం చేసింది. రాష్ట్రంలో అత్యధికంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకుంటే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సునాయాసంగా ఉంటుందని మార్గనిర్దేశనం చేసింది. డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు ప్రతి కార్యకర్త క్రియాశీలకంగా వ్యవహరించి పార్టీతో పాటు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చింది. 6 గ్యారంటీల పేరుతో 420 హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని, 100 రోజుల్లో అమలు మాట అటుంచితే ఏడాది కావస్తున్నా ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోవడంపై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెడితే అధిష్టానం ఆశిస్తున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చనే అభిప్రాయాన్ని రాష్ట్ర నాయకత్వం పార్టీ శ్రేణులతో వ్యక్తం చేసింది.